సాధు సంతుల ఉద్యమం కొత్త మలుపు తిరుగుతోంది. రాజకీయ స్టేట్మెంట్ల వైపుకి తిరిగింది. హిందువులు వైకాపాని బహిష్కరించాలి అంటూ హిందూ ఆత్మీయ సమ్మేళనం ఏపీ సాధు పరిషత్ స్వామీజీల ధ్వజం. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించాలని తగిన బుద్ధి చెబుతామని ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరు నారాయణరావు హెచ్చరించారు. తిరుపతిలో శనివారం హిందూ ఐక్యత మహాసభ, హిందూ సమ్మేళనం, స్వామీజీల శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో సాధు సంతులు, స్వామీజీలు, హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు. వాళ్ళు మాట్లాడుతూ రాష్ట్రం రాక్షస పాలన అంతమై రామరాజ్యం వెల్లివిరిసిందని, కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారన్నారు. ధర్మపాలన, సనాతన సంప్రదాయాల పరిరక్షణ కొనసాగుతోందని కితాబిచ్చారు. తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హిందూ స్వామీజీలను కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. వైకాపాయంలో రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. తిరుమలలో సైతం క్రైస్తవ ప్రచారం జరిగిందని, అన్ని మతస్థులైన ఉద్యోగులను తొలగించడం అప్పటి ప్రభుత్వం వెనుకడుగు వేసిందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో శ్రీనివాసానంద సరస్వతి, శివానంద స్వామి, క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మ ఓంప్రకాష్, దయానంద స్వామి, గణపతి స్వామి పాల్గొన్నారు. ఓవరాల్గా స్వామీజీలు ఆధ్యాత్మిక చింతన వరకు బాగానే ఉంటుంది. అకస్మాత్తుగా రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లోకి వెళ్ళి అవతల రాజకీయ పార్టీలతో గొడవ పెట్టుకుంటే అది రాజకీయం వైపుకి వెళ్తుంది. స్వామీజీలకు ఉండే విశ్వసనీయతని చెడగొట్టుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్టం.